మీ అందరికీ నా హృదయపూర్వక స్వాగతం అంటూ స్టార్ట్ చేసి మధ్యలో చెప్పాల్సిన పని చెప్పి చివరిలో అసతోమ సద్గమయ తమసోమ జ్యోతిర్గమయ మృత్యోర్మ అమృతంగమయ అని చెప్పేసి ఓం శాంతి 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 అంటూ క్లోజ్ చేశాను. తెలుగువారయ్యుండి తెలుగు నేల మీద ఉంటూ నాకు తెలుగు రాదు అని చెప్పేసి చెత్తనా కొడుకులు ఉన్నటువంటి ఈ రోజులలో, సారీ ఏమనుకోవద్దు, ఓకే, అటువంటి వాళ్ళు నేను చూసున్నా, ఆడవాళ్ళు కూడా ఉన్నారు కానీ వదిలేద్దాం. ఈమె అమెరికాలో ఉంటూ కాలిఫోర్నియాలో సాక్రమెంటో సుపీరియర్ కోర్టుకి జడ్జిగా అపాయింట్ అయిన సందర్భంలో ప్రమాణ స్వీకారం చేస్తూ చక్కగా తెలుగులో నా మదర్ టంగ్ అంటూ మీ అందరికీ నా హృదయపూర్వక స్వాగతం అని చెప్తూ చివరిలో అసతోమా సద్గమయ అంటే అసత్యం నుంచి సత్యం వైపున నడుపు, తమసోమా జ్యోతిర్గమయ తమసు అంటే చీకటి అజ్ఞానం అని, దాని నుంచి నన్ను వెలుగు వైపు జ్యోతి వైపు నడుపు, మృత్యోర్మ అమృతంగమయ మృత్యువు నుంచి చావు నుంచి నన్ను కాపాడి నాకు బతికే వరమివు అండ్ కలకాలం ఉండేలాగా వరమివు అన్నట్టుగా ఓం శాంతి 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 అంటూ మెన్షన్ చేస్తున్నారు. ఎంత గొప్పలేండి. అందుకే తెలుగువారయ్యి విజయవాడలో పుట్టి విజయవాడలో చదువుకొని ఆ తర్వాత మన ఉస్మానియా యూనివర్సిటీలో BAలో పొలిటికల్ సైన్స్ అండ్ సైకాలజీ చేసి ఆ తర్వాత బోస్టన్ యూనివర్సిటీ వచ్చేసి MS వచ్చేటప్పటికి ఒక రకం MA అనుకోవచ్చు. దెన్ అక్కడ వచ్చేసి రిలేషన్స్ అండ్ ఇంటర్నేషనల్ సైన్స్ ఇంటర్నేషనల్ అఫైర్స్ ఐ థింక్ సో అది చేసి దాని తర్వాత శాంటా క్లారా లా యూనివర్సిటీ నుంచి లా కంప్లీట్ చేసి కాలిఫోర్నియా బార్ ఎగ్జామ్ క్లియర్ చేసి ఆ తర్వాత అప్ టు 2018 వరకు ఆమె వచ్చేసి ప్రైవేట్గా ప్రాక్టీస్ చేస్తూనే ఉండి 2018లో ఈ కాలిఫోర్నియాకి సంబంధించి గవర్నర్ ఆఫీస్లో ఎమర్జెన్సీ ఆఫీస్లో పనిచేస్తూ దెన్ ఆ తర్వాత వచ్చేసి మళ్ళీ కాలిఫోర్నియాకి సంబంధించి ఈ హెల్త్ సర్వీస్ సంబంధించేసి అటార్నీగా వర్క్ చేస్తూ ఆ తర్వాత 2022లో వచ్చేసి ఈ ఏదైతే ఇప్పుడు సాక్రమెంటో సుపీరియర్ కోర్ట్ అనుకున్నామో దానికి కమిషనర్గా అపాయింట్ అయినారు. ఇప్పుడు దాని జడ్జి ఎవరైతే ఉన్నారో రాబర్ట్, ఆయన పదవి విరమణ చేసిన సందర్భంలో ఈమె ప్రమాణ స్వీకారం చేస్తున్నారు జడ్జిగా. ఇది ఆమె యొక్క ప్రస్థానం. వీళ్ళ నాన్నగారు వచ్చేసి ఈమె జయ బాడిగ కదా, బాడిగ రామకృష్ణ అని చెప్పేసి 2004 నుంచి 2009 వరకు మచిలీపట్నం ఎంపీగా చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ తరఫున. ఆమె మన తెలుగు అమ్మాయే, చక్కని తెలుగు. అమెరికా వెళ్ళారు, ఉన్న చదువులు చదివారు, అక్కడే ప్రాక్టీస్ చేశారు. దాన్ని ఇప్పుడు ఏకంగా అక్కడ కోర్టుకు జడ్జి అయినారు. కానీ తెలుగును మర్చిపోవాలా. మీ అందరికీ నా హృదయపూర్వక స్వాగతం. అచ్చదులు ఎంత చక్కగా చెప్పిందో. మరల మా మదర్ టంగ్ ప్రపంచవ్యాప్తంగా 8 కోట్ల మందికి పైగా మాట్లాడుతున్న భాషరా బాబు ఇది అని గొప్పగా చెప్పి చివరిలో అందరికీ అర్థం అవ్వాలని చెప్పి చక్కగా ద బెస్ట్ వేలో అసత్యం నుంచి సత్యం వైపు నేను నడుపు. ఎందుకు నేను జడ్జిగా ఉన్నా, ఇప్పుడు నా దగ్గర వచ్చేసి అబద్ధం ఉండకూడదు, నిజమే ఉండాలి, సత్యం. తర్వాత ఎక్కడన్నా అజ్ఞాన అంధకారాలు నాలో ఉంటే, చీకట్లో ఉంటే వాటిని తొలగించు, జ్యోతి వైపు నన్ను నడుపు, నేను వెలుగులోనే ఉండాలా. నెక్స్ట్ మృత్యువు కనుక ఎక్కడన్నా వస్తే నన్ను ఎవరైనా బెదిరించిన ఏదైనా చేసినా నన్నింటిని ఓవర్కమ్ చేసి నేను బ్రతకాల. మృత్యోర్మ అమృతంగమయ ఓం శాంతి 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 అందరూ చక్కగా ఉండాలి, శాంతియుతంగా ఉండాలి అని. ఇంతకు మించి మన తెలుగు యువతి ఆమె జయ బాడిగ, ఆమె గురించి ఇంకా గొప్పగా మేబీ నేను చెప్పలేనేమండి. మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నా. ఐఎమ్ షూర్ ఖచ్చితంగా ఉన్నత శిఖరాలకు ఆమె చేరుకుంటారు. మన తెలుగు వారి యొక్క కీర్తిని నిలబెట్టున్నారు. అమెరికాలో మొట్టమొదటిసారిగా ఒక తెలుగు యువతి జడ్జి అయ్యారంటే మన జయ గారు. విజయవాడ వారు పుట్టింది పెరిగింది, బట్ ఉస్మానియాలో కూడా BA చేస్తున్నారు. ఆ తర్వాత ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్ళడం జరిగింది. కాలిఫోర్నియాలో ఇప్పుడు ఆమె ఉన్నారు.